మరి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు. ప్రైజ్ హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడతాం. హల్లెలూయా. కానీ మరి అగ్ని బ్యాప్టిజము అంటే కనుక పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కాదు. హల్లెలూయా. అగ్ని బ్యాప్టిజం అంటే కనుక అది ఏంటిదంటే మరి అగ్నిగుండంలో పడద్రోయబడ్డం. హల్లెలూయా. మరి ఇక్కడ మరి యోహాను భక్తుడు మరి ఇక్కడ మరి యేసు ప్రభు దేంట్లో బ్యాప్టిజం ఇస్తాడని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను, అంటే మరి రెండిటితో కూడా బ్యాప్టిజం ఇవ్వగలడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరి మనం నడిపిస్తాడు. నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే కనుక అగ్నిగుండంలో కూడా మరి పడద్రోస్తాడు. హల్లెలూయా. మరి తర్వాత వచనాల్లో చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరి ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళము బాగా శుభ్రం చేసి ఏం చేస్తాడంట? గోధుమలేమో కొట్టులో వేస్తాడంట. ఇప్పుడు యేసు ప్రభు ఏమేం బ్యాప్టిజాలు ఇస్తాడని చెప్పాడు? యోహాను పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, అగ్నితో బ్యాప్టిజం ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. సో మరి ఇక్కడ ఈ 12వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? గోధుమలనేమో కొట్లో పోస్తాడంట. హల్లెలూయా. మరి గోధుమలు ఎవరు? మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా. అంటే మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజము ఎవరికి కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, మారు మనసు పొందిన వారికి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఆరనే అగ్నిలో ఏం పడేస్తాడంట? పొట్టును పడేస్తాడంట. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి పొట్టు ఏంటిది? మరి శరీర కార్యాలు కలిగిన వారు. హల్లెలూయా. మరి దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు, మారు మనసు పొందని వారు. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఈ పొట్టు. హల్లెలూయా. మరి పొట్టును ఏం చేస్తాడంట? ఆరని అగ్నిలో పడేస్తాడంట. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇవ్వగలడు. హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా పడద్రోయగలడు. హల్లెలూయా అని చెప్పి మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ 3 బ్యాప్టిజాలు, వాటర్ బ్యాప్టిజము, పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, అగ్ని బ్యాప్టిజం, ఈ 3 బ్యాప్టిజాల్లో కూడా మరి మనం ఏ బ్యాప్టిజాలు మనం తీసుకోవాలంటే కనుక వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి కంపల్సరిగా. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోవాలి.